లేకపోతే శక్తి లేక, ధైర్యం లేక, పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో? టైంకి తినకుండా, ఎండనక, వాననక, జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి? అంటే ఈ దేశంలో కోట్లాది మంది నోరు లేని వాళ్ళు ఉన్నారు, కోట్లాది మంది బాధితులు ఉన్నారు, కోట్లాది మంది తినడానికి తిండి లేక, చెప్పుకోవడానికి అవకాశం లేక, ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపున మేము ఉంటాం, మేము పోరాటం చేస్తాం, అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు తిని తినకుండా వాళ్ళు లోపల ఉన్నారు. మరి వాళ్ళు గొప్పవాళ్ళ? ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు గొప్పవాళ్ళ? మనం ఆలోచన చేయాలి. సాయిబాబా గారిని చివరి నిమిషం వరకు బయటికి తీసుకొచ్చారు, వారం 10 రోజులకు చనిపోయాడు. వరవర్రావు గారు ఇప్పుడు కూడా లోపలే ఉన్నాడు. ఏమి నేరం చేశారు వాళ్ళు? ఎవరిదైనా దొంగతనం చేశారా? లేకపోతే ఇంకెవరినైనా మర్డర్ చేశారా? సరే వీళ్ళనంటే ఏదో అంటున్నారు, వాళ్ళు ఏం మర్డర్ చేశారు? వాళ్ళు ఏం నేరం చేశారు? వాళ్ళని ఎందుకు లోపల ఉంచారు? దీనికి సమాధానం చెప్పాలి. మనం కూడా ఆ ప్రశ్న మనలో నుంచి రావాలి. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది, ఫెడరల్ వ్యవస్థ ఉండేది. ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పేద వర్గాల కోసం దున్నేవాడికే భూమి అని, పెట్టి చాకరీ పోవాలని, ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం మన పెద్దలు చేశారు. ఈనాడు ఫెడరల్ వ్యవస్థకు కొత్త రూపంలో, ఫెడరల్ వ్యవస్థకు నవీన రూపంలో, ఫెడరల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ రోజుల్లో ఫెడరల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరంటే నిజాం నవాబు లాంటి వాళ్ళు కాపలా కాశారు, వాళ్ళ అండతో ఉన్నారు. ఈ రోజుల్లో ఫెడరల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు. ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది, ఆ రోజుల్లో వెట్టి ఉండేది, ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా వినమని నేను కోరుతా ఉన్నాను. ఈ రోజుల్లో కూడా ఆనాటి వెట్టి కంటే మరింత వెట్టి చేస్తున్నటువంటి వెట్టి కార్మికులు వందల వేల మంది దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. 3,000 రూపాయల జీతంతో మహిళ ఇది మన మధ్యాహ్న భోజనం 3,000 నెలకు జీతమా? 8,000 పంచాయతీ ఊడ్చేవాళ్ళకా? 8,000 7,000 ఊడ్చేవాళ్ళకా? ఆశా వర్కర్లకు ఇంకా తక్కువ. అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళకి కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే. నేను అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే మన పహల్గాం దాడి జరిగింది. పహల్గాం దాడి జరిగితే ఒక్కడినైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా. ఒక్కడైనా పట్టుకున్నారండి? ఏమన్నావు? మీకు చుక్కలు చూపెడతాం, మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతామని సినిమా డైలాగ్ కొట్టావుగా నరేంద్ర మోడీ. మరి ఏం చేసావు? 2 రోజుల్లో ఏమైపోయింది? మనకేమో ఆయన పెద్ద బాసు, నరేంద్ర మోడీ మన దేశానికి బాసు. ఈయన అక్కడ ఈయనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు ట్రంప్. బిగ్ బాస్కి ఈయన చోటా బాసు, లేకపోతే చోటా శిష్యుడు. ఆయన ఆర్డర్ వేశాడు, ఈయన దాన్ని అమలు చేశాడు. ఆయన శాసించాడు, ఈయన ఆచరణ చేశాడు. ఒక్క మాట అయినా ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపానని. నీకేం సంబంధమయ్యా అని ఒక్క మాట అని చెప్పావా? పాత అన్నీ పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఎలా పలికింది, ఆనాడు 71 యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది, అవన్నీ చెప్తున్నారు. ఒక్క అంశమైనా నువ్వు చేసావా? ఒక్క మాట అయినా నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పటికైనా నువ్వు మాట్లాడుతున్నావా? నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి. అమిత్ షా అంటాడు, అమిత్ షా 2026 మార్చి నాటికి తుదముట్టిస్తాను అంటున్నాడు. నేను అడుగుతున్నాను, నీకు చేతనైతే 2026 మార్చి కాదు 2027 తీసుకో,
లేకపోతే నీ చివరి సంవత్సరం ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరానికి తీసుకో. ఈలోపు టెర్రరిస్టులు అనే వాళ్ళు లేకుండా తుదపుటిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా. అప్పుడు మీకు శాల్యూట్ చేస్తామని చెప్తున్నాం. దానికి నీకు చేత కాదు. పోనీ ఈ దేశంలో డేట్ పెట్టు, నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పు, నీకు శాల్యూట్ చేస్తాం. నువ్వు డేట్ చెప్పు, ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తామని చెప్పు, నీకు శాల్యూట్ చేస్తాం. మీరు చెప్పేది ఏమిటి? అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులే నా దృష్టిలో. విధానాలు మారినాయి, మేధావులు కావచ్చు, కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని. ఇంకా నమ్ముతున్నారు. 52 వరకు కమ్యూనిస్టులను చేశాం, మా పెద్దలందరూ చేశారు. తర్వాత వద్దనుకున్నాం, అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు.